తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థి ఖరారుపై పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఎప్పటి నుంచో బీసీ నేతకు అధ్యక్ష పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం జరిగినా హైకమాండ్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించింది. దీంతో బీసీ నినాదాన్ని బీజేపీ పక్కన పెట్టేసినట్లేనా అన్న ప్రచారం జరుగుతుంది. మరి ఎన్నికల్లో బీజేపీ ఎత్తుకున్న బీసీ నినాదాన్ని ఇప్పుడు సైడ్ చేసినట్లేనా? రామచంద్రరావుకు ఎన్నికను ఆ పార్టీలోని కింద స్థాయి నేతలు ఎలా చూస్తున్నారు? వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ బీజేపీ రథసారథిగా మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావును అధిష్టానం ఎంపిక చేయగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన అభ్యర్థిత్వంపై పార్టీలో పెద్దగా వ్యతిరేకత కనిపించినప్పటికీ సామాజిక సమీకరణాలపై ఇప్పుడు కింది స్థాయి నాయకులు, కార్యకర్తల్లో తీవ్ర చర్చకు దారితీసింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ అధిష్టానం బీసీ సీఎం నినాదంతో ముందుకొచ్చింది. పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ముఖ్యమంత్రిగా బీసీ అభ్యర్థికి అవకాశం కల్పిస్తామంటూ అధినాయకత్వం ప్రకటించడం, క్షేత్రస్థాయిలో నాయకత్వం ఈ నినాదాన్ని ముమ్మరంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. అసెంబ్లీ ఎన్నికల్లో సంఖ్యాబలం ఆశించినంతగా లేకపోవడంతో ఈ నినాదాన్ని అటకెక్కించింది. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక నేపథ్యంలో కొంతకాలంగా బీసీ నినాదం మళ్లీ తెరపైకి వచ్చింది. రాష్ట్రం నుంచి కేంద్ర కేబినెట్లోకి, ఇటు బీజేపీ శాసనసభాపక్ష నేతగా జనరల్ అభ్యర్థులకే అవకాశం కల్పించడంతో రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీ వర్గానికే కట్టబెడతారనే ప్రచారం ఊపందుకుంది. దీంతో దాదాపు 6 నెలలుగా బీసీకే అధ్యక్ష పదవి కట్టబెడతారని కార్యకర్తల్లో బలంగా వెళ్లింది. తాజాగా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిగా జనరల్ కేటగిరీకి చెందిన అభ్యర్థిని ప్రకటించడం రాష్ట్ర పార్టీలోని నాయకులను అధిష్టానం ఆశ్చర్యానికి గురిచేసేలా చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కీలకమైన బీసీ నేతల పేర్లు మొదటి నుంచి వినిపించాయి. ఇప్పటికే అధ్యక్షుడిగా పనిచేసిన రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్, కేంద్ర మంత్రి బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్తో పాటు మల్కజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ పేర్లు తెరపైకి వచ్చాయి. మరోవైపు తనకు అవకాశం కల్పించాలంటూ మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు, మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు డీకే అరుణ, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు సైతం పోటీ పడినట్లు తెలిసింది. అయితే వీరిలో ప్రధానంగా ఈటెల రాజేందర్కు అవకాశం దక్కుతుందని పార్టీ నేతలంతా భావించారు. బీసీ సామాజిక వర్గంలో క్రియాశీలకంగా ఉన్న వ్యక్తి ఈటెల రాజేందర్ పేరు దాదాపు ఖరారైందంటూ దాదాపు 6 నెలలుగా మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఢిల్లీకి వెళ్ళొచ్చిన ప్రతిసారి పార్టీ నేతల్లో ఇదే చర్చ జరిగింది. గత 2 రోజుల క్రితం వరకు ఈ ప్రచారం జోరుగా సాగినప్పటికీ చివరి నిమిషంలో ఊహించని విధంగా జనరల్ అభ్యర్థి పేరు ఖరారు కావడం పార్టీ నాయకుల్లో చర్చకు దారితీసింది. బీసీ సీఎం అంటూ హడావిడి చేసిన పార్టీ ఇప్పుడు అధ్యక్ష ఎన్నికకు కొత్త రాగాన్ని అందుకోవడంతో ప్రత్యర్థి పార్టీలకు విమర్శలకు తావిచ్చినట్లు అయిందంటూ పార్టీ నాయకులు, కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో అధికార పార్టీ అధ్యక్షుడిగా బీసీ వ్యక్తికి అవకాశం కల్పించగా బీజేపీలో కూడా బీసీ వ్యక్తిని అధ్యక్షుడిగా చేయాలంటూ డిమాండ్ సైతం వచ్చింది. మరోవైపు బీసీ సంఘాలు, ఇతర పార్టీలు సైతం బీసీ వ్యక్తికే అవకాశం కల్పించాలంటూ మీడియా ముందుకు వచ్చి డిమాండ్ చేశారు. కానీ జనరల్ వ్యక్తికి అవకాశం ఇవ్వడంతో ఇప్పుడు ఆయా పార్టీల నుంచి వచ్చే విమర్శలకు ఏ విధంగా సమాధానం చెబుతారనేది ఇప్పుడు పార్టీ నాయకత్వంలో తీవ్ర చర్చ జరుగుతోంది.